హాయ్ అండి. మేమైతే ఇక్కడి నుంచి అయితే రమణేశ్వరం అయితే వెళ్తున్నాం అనమాట. ఇదొచ్చేసి మనకి యాదాద్రి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అయితే నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో అయితే ఉందన్నమాట. దీని పేరు వచ్చేసి శివశక్తి సాయి అనుగ్రహ పీఠం అని ఉంటుందన్నమాట. సో ఇంకా మనం గూగుల్లో అయితే చూసుకుని ఇంకా మ్యాప్లో అయితే దొరుకుతుంది. సో ఇక్కడైతే గోశాల అది కూడా ఉంది. ఎంట్రీ ఫీ అయితే ఉందన్నమాట. లోపలికైతే ఫీ తీసుకుని ఇంకా ఎంట్రీ అయిపోయాము. మనం కార్స్తో అయితే లోపల వెళ్ళొచ్చు. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ అది చేసేసి ఫుడ్ అవి కూడా లోపల దొరుకుతాయి అన్నమాట మనకి. ఇంకా అలాగే ఇక్కడ బ్యాటరీ కార్ ఫెసిలిటీ కూడా ఉంది లోపలంతా కూడా తిరిగి చూడడానికి అన్నట్లుగా. సో ఇది వచ్చేసి మనకి సిద్ధగురువు గారు అయితే స్థాపించారండి. అదే రమణానంద మహర్షి గారు అయితే స్థాపించారు. ఇది మనకి 2012లో మొదటి శివలింగాన్ని అయితే ఇక్కడ స్థాపించడం జరిగింది. మెయిన్గా దీని ప్రత్యేకత ఏంటంటే బంగారు శివలింగం, అది కూడా 250 కిలోల బంగారు శివలింగాన్ని అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే దీన్ని మనం ముట్టుకుని అభిషేకం అనేది కూడా చేసుకోవచ్చు. దానికి వచ్చేసి 1000 రూపాయలు అయితే ఫీ అనేది తీసుకుంటున్నారు అనమాట. ఇది మొత్తం కూడా ఈ ఆశ్రమం అనేది మనకి 180 ఎకరాల్లో అయితే ఉందన్నమాట. సో ఇంకా మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయాము. వెళ్ళిన తర్వాత ఇంకా లోపలంతా కూడా తిరిగి నడిచే చూసామన్నమాట. సో నడవలేని వాళ్ళు ఉంటే బ్యాటరీ కార్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇది చూసారు కదా. ఇక్కడైతే మెయిన్గా ఏంటంటే శివ సహస్రనామాల్లోని 1008 నామాలకు ప్రతీకగా 1008 శివలింగాలను అయితే స్థాపించారనమాట ఇక్కడ. సో మెయిన్గా మనకి ఇవైతే కనిపిస్తాయి. అలాగే మనకి 4 అడుగుల నవగ్రహాలు, అలాగే నక్షత్ర దేవతలు, రాశి దేవతలు, మన రాశికి ఏ దేవత ఇది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో మనం అది కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పరాశక్తి 10 రూపాయలైన 10 రూపాయలు, మళ్ళీ 10 భైరవ రూపాలను కూడా మనం దర్శించుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా మనకు కూడా ఎక్కువగా తెలియదు కదా మన రాశికి ఏంటి, ఏ నక్షత్రంకి ఏంటి అనేది. సో అవన్నీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా ఉంటాయి. వాటి కింద కూర్చొని మనం ధ్యానం అనేది చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అంటారనమాట. సో ఇంకా అక్కడైతే మీరు వెళ్తే పూర్తిగా మీరు అక్కడ తిరగడం వల్ల మీకు అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్గా అయితే ఇక్కడ మనకి 4 అడుగుల నవగ్రహాలు ఇవన్నీ కూడా చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకి ఏకశిల అయితే ఉంటారు అనమాట. ఏకశిల బాణి అంటారు దాన్ని. అది 23 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో అదైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా ఎన్ని శివలింగాలో మనకి. అలాగే ఇక్కడైతే శ్రీచక్రం ఇది కూడా ఉంటుంది. మొత్తము 1000 చిన్న శ్రీచక్రాలు కూడా మనకి కలిపి ఒక దగ్గరే ఉంటాయి అన్నమాట. సో అది కూడా చూడడం చాలా బాగా అనిపించింది. ఎక్కువ మనం ఒకటే చూస్తూ ఉంటాం కదా. సో ఇంకా ఒకే చోట అన్ని చూడడం అనేది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలకు కూడా ఆ దేవతల గురించి కానీ నక్షత్రాల గురించి వాటన్నిటి గురించి కూడా ఇలా విగ్రహ రూపంలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. కానీ ఇదంతా మనం నీట్గా చూసుకోవాలి అంటే ఒక 1 డే అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలతో తిరిగే వాళ్ళకైతే, లేదంటే ఒక హాఫ్ డేలో మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 1 అవర్ 2 అవర్స్లో చూసే చిన్న టెంపుల్ అయితే కాదు. కానీ నైట్ టైం అయితే ఈ లైటింగ్లో అది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇక్కడే సువర్ణలింగం అయితే మనకి దర్శించుకోవచ్చు అనమాట. ఇదేనండి బంగారు శివలింగం. నిజంగా చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట ఇంత శివలింగాన్ని అయితే. సో అది కూడా బంగారంది. ఇక్కడ మన చేతితో తాకి మనమే అభిషేకం అనేది చేసుకోవచ్చు. 1000 రూపాయలు అయితే టికెట్ తీసుకుంటున్నారనమాట. ఇక్కడైతే ఆది పరాశక్తులు అయితే కనిపిస్తారు మనకి, విగ్రహాలు అయితేనే చూసారు కదా. ఇంకా ఇవంతా కూడా అలా చూసుకుంటే మేమైతే యాదగిరి గుట్ట నుంచి అక్కడ స్వర్ణగిరికి అయితే బయలుదేరామన్నమాట. ఇది కూడా చూసుకుని స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళిపోయి రిటర్న్లో వస్తూ స్వర్ణగిరి అనేది వెళ్ళామన్నమాట. ఎందుకంటే నైట్ టైం అయితే అక్కడ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంతవరకు మీరు ఎవరైనా చూడకపోతే కనుక కంపల్సరీ వెళ్ళమనే చెప్తాను. ఈ టెంపుల్కి అయితే చాలా బాగా అనిపించింది నాకైతేను. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఈ టెంపుల్ నచ్చింది లేదు అన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారా వారాహి అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఇంకా అన్ని సకల దేవతలు దర్శనాలు అవుతాయి అన్నమాట ఇక్కడ మనకి.
ఆది పరాశక్తి రూపాలైతేను. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము. స్వర్ణగిరి అవి కూడా చూసుకొని బయలుదేరదామని చెప్పి. మీకు ఎవరికైనా కనుక వీడియోస్ రాకపోతే కనుక మీకు ఛానల్ కిందకెళ్ళి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీలో ఎవరైనా ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంకేంటి, మీ అందరూ కూడా ఉగాది అది వస్తున్నది కదా, షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారా? ఇంకోటి, మేము ఇక్కడికి వెళ్ళే టైంకి అయితే యాదగిరిలోని అలాగే స్వర్ణగిరిలోనైతే బ్రహ్మోత్సవాల టైం అనమాట. నిజంగా ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేను. సో వీడియో అయితే చూసేయండి. ఇంకా ఇవన్నీ ఇక్కడ చూసుకుంటూ ఇలాగ నడుస్తున్నాం అనమాట. కిందన వాటి యొక్క నేమ్స్ కూడా రాసి ఉంటాయి మనకి. చూసారా, కాలభైరవ స్వామి. ఇంకా అదంతా కూడా చూసుకుని మెయిన్గా ఈ లోపలంతా కూడా ఈ గోల్డెన్ కలర్లో అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. అదైతే కనుక మనం ఇలాగ ఇవన్నీ చూసుకుంటూ రిటర్న్ అయితే వచ్చేసి మళ్ళీ ఎగ్జిట్లోకి వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు చూసారు కదా, పైన అంతా కూడా గోల్డ్ కలర్ కోటింగ్తో అయితే మొత్తం అంతా కూడా ఉందన్నమాట. సో ఇదైతే ఇంకా డే టైమే ఇలాగ ఉందంటే నైట్ టైం ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ఈవినింగ్ 5 or 6తో క్లోజ్ అంటున్నారు దీన్ని. ఇంకా చూడాలన్నమాట. చూసారా, మొత్తం లోపలంతా కూడా ఇలాగ ఒక ఫ్లవర్ షేప్లో అయితే మొత్తం అంతా కూడా ఉంది. గోల్డెన్ కలర్లోని మంచి లైటింగ్తో అయితే ఉంది. అలాగే ఇక్కడ మధ్యలో అయితే పెద్ద దుర్గా అమ్మవారు అయితే ఉన్నారనమాట. చాలా బాగున్నారు. ఆవిడ అయితే వైట్ కలర్లో మొత్తం పాలరాతి విగ్రహం లాగా మొత్తం అంతా కూడా ఉన్నారు ఇక్కడైతేను. ఇంకా ఒక పక్క బాబా గారు అలాగే ఇంకో పక్క శివుడు అయితే ఉన్నారనమాట. అలాగే ఇక్కడ కొంచెం ఇదేనండి ఏకశిలా బాణి అంటారు, బాణి లింగం అంటారు అనమాట. దీన్ని కూడా మనకి రమణ సాయి లింగేశ్వర అనే పేరు కూడా ఉందన్నమాట. సో దీనికైతే ఇదివరకు అభిషేకాలు అవన్నీ కూడా చేయడానికైతే ఎలా ఉండేది, ఇప్పుడైతే లేదనమాట. ఎందుకంటే అంతా కూడా పాడు చేస్తున్నారని చెప్పి లాక్ అయితే వేశారు. ఇది శివరాత్రి రోజు అయితే ఈ పైనుంచి కూడా మొత్తం అనేది అభిషేకం అయితే చేస్తారనమాట స్వామివారికి అయితేను. సో ఇదైతే ప్రత్యేకంగా చూడాలని చెప్తాను. ఎందుకంటే ఇంత పెద్ద ఏకశిలా విగ్రహం అనేది చూడడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కదా. సో చూసారు కదా, ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా వాటర్లో అయితే ఉందన్నమాట. ఇదంతాను ఇక్కడ వెళ్ళి చూడడం అనేది చాలా బాగా అనిపించింది. మీ అందరికీ కూడా నచ్చిందా? నచ్చితే కనుక నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మేము అక్కడి నుంచి అయితే శివశక్తి పీఠంకి వెళ్ళాం కదా. ఇది ముందు డైరెక్ట్ వెళ్ళిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు స్వర్ణగిరి చూసుకుని వచ్చేయచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు అయితే మొదలయ్యాయి. ఇంకా అలాగే యాదగిరిగుట్టలో కూడా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి మేము వెళ్ళే టైంకి. సో ఇన్నాళ్ళకైతే నేను ఎన్ని రోజుల నుంచి రీల్స్లో చూస్తున్నాను. స్వామివారి అనుగ్రహం నాకు ఈ రోజుకైతే దక్కిందనమాట. అది కూడా బ్రహ్మోత్సవాల్లో అయితే వెళ్ళాము. చాలా క్రౌడ్ అయితే ఉంది కానీ బాగానే హ్యాపీగా అనిపించింది. ఇంకా అటువంటి ప్లేస్కి వెళ్ళడం, అది కొంచెం వర్షం అది పడితే ఈ రోడ్డు అనేది ఇబ్బంది అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇది బ్రహ్మరథం అనేసి ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే వాటర్ ఇలాగ వస్తుంది.
మొత్తానికి నా కల అయితే ఇన్ని రోజులకి నెరవేరింది. స్వామివారి పాదాలను చూసిన తర్వాత చాలా అనిపించింది. అలాగే పిల్లలకు కూడా ఇక్కడ దశావతారాల గురించి చూపిస్తూ మనం అలాగా మెట్లెక్కితే అసలు అలుపనేది అనిపించదు మొత్తం కూడాను. సో పిల్లలనైతే ఇలా ఇంకా వాటి గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా వాళ్ళనైతే తీసుకుని వెళ్ళామన్నమాట. సో పిల్లలు కూడా ఇలాంటి చోట్లకి తీసుకురావడం వల్ల వాళ్ళకు కూడా మనకి ఎప్పుడు స్టోరీస్‌లో చెప్పడమే కాకుండా ఇలా రియల్‌గా చూపించడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుందనిపిస్తుంది. ఇలాంటి టెంపుల్స్‌కి అవి తీసుకురావడం వల్ల. సో ఇంకా మేమైతే మొత్తం అలాగ అవన్నీ చూసుకొని ఇంక నైట్ వచ్చేసరికి 11 అయితే అయ్యింది. సో ఇదైతే మనకి సంక్రాంతి టైంలో అయితే ఇంకా చాలా బావుంటుందంట. ఎందుకంటే బంగారు కవచం అనేది స్వామివారికి వేస్తారంట. సో మీలో ఎంతమంది వెళ్ళారు సంక్రాంతి అప్పుడైతే నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కదా, సో కిందనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను వీడియోస్ పెట్టగానే. సో ఇంకా ఉగాది అయితే వచ్చేస్తున్నది కదా, మీరందరూ కూడా షాపింగ్ మీద మొదలు పెట్టారా? చూశారు కదా, మొత్తానికి నా డ్రీమ్ అయితే ఇన్ని రోజులకి నెరవేరిందనమాట. ఇలాగ ఇంకా స్వామివారిని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలాగే కొంచెం సేపు అయితే అక్కడే ఉండిపోయామన్నమాట చూస్తూ కూడాను. సో ఇదంతా కూడా ఇంకా స్వామివారికి సంక్రాంతి టైంలో అయితే ఇదంతా బంగారు కవచం అయితే వేస్తారంట. సో ఇలా ఎంతమంది వెళ్ళారు ఆ టైంలో అనేది నాతో కామెంట్ చేయండి. ఇంకా లైటింగ్లో అయితే చాలా అనిపించింది. ఇక్కడైతే కొంచెం సేపు అలాగా కూర్చున్నాం అనమాట. చూసారు కదా బ్రహ్మోత్సవాలు అని చెప్పి రాశారు కదా. సో ఇంక ఇక్కడైతే మజ్జిగ ప్యాకెట్లు అవి తీసుకుని ఇక్కడే కొంచెం సేపు అయితే అలా కూర్చుండిపోయామన్నమాట సందీపం అయితే. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ అయితేను. సో మీలో ఎంతమంది స్వర్ణగిరి వెళ్ళారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.